హలో స్టూడెంట్స్, యూరిన్ ఫార్మేషన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ కిడ్నీ కన్ఫ్యూజన్గా అనిపిస్తుందా? ఈరోజు దాన్ని చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. నెఫ్రాన్ క్లియర్ అయితే 5 మార్క్స్ పక్కా. ఫస్ట్, వాట్ ఈజ్ ఎక్స్క్రీషన్? మెటబాలిజం తర్వాత ఫామ్ అయ్యే వేస్ట్ సబ్స్టెన్సెస్ని మన బాడీలో నుంచి రిమూవ్ చేయడాన్ని ఎక్స్క్రీషన్ అని పిలుస్తాం. సో ఇది బాడీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడానికి చాలా ఇంపార్టెంట్. మేజర్ ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ చూద్దాం ఇప్పుడు. మెయిన్గా యూరియా కిడ్నీస్ నుండి రిమూవ్ అవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ లంగ్స్ నుండి రిమూవ్ అవుతుంది. సో హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టంలో 2 కిడ్నీస్, 2 యూరేటర్స్, యూరినరీ బ్లాడర్ అండ్ యూరేత్రా ఉంటాయి. ఇవన్నీ కలిసి యూరిన్ ఫార్మేషన్ అండ్ ఎక్స్క్రీషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం కిడ్నీ స్ట్రక్చర్ని ల్యాబ్ యాక్టివిటీ స్టైల్లో అబ్జర్వ్ చేద్దాం. కిడ్నీ స్ట్రక్చర్ అర్థమైతే యూరిన్ ఫార్మేషన్ అండ్ మెకానిజం ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్, ఎయిమ్ ఆఫ్ ది యాక్టివిటీ. ఈ యాక్టివిటీ ఏంటంటే కిడ్నీ ఎక్స్టర్నల్ ఇంకా ఇంటర్నల్ ఫీచర్స్ని అబ్జర్వ్ చేయడం. సో దీనికి కావాల్సిన మెటీరియల్, ఫస్ట్ మనకి షీప్ ఆర్ గోట్ ఒక కిడ్నీ కావాలి, దాంతోపాటు ట్రే, బ్లేడ్, వాటర్, ఇంకా ఫోర్సిప్స్ అని ఒక ఎక్విప్మెంట్ అనేది అవసరం అవుతుంది. సో ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్దాం. స్టెప్ 1 వచ్చేసి ఎక్స్టర్నల్ అబ్జర్వేషన్. ముందుగా కిడ్నీని క్లీన్ చేయాలి. కిడ్నీ బీన్ షేప్లో ఉంటుంది. ఒక సైడ్ కాన్వెక్స్గా ఉంటుంది, ఇంకొక సైడ్ కాన్కేవ్గా కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు హీలం. కాన్కేవ్ సైడ్లో ఒక ఓపెనింగ్ లాగా కనిపిస్తుంది మీకు, దానిని హీలం అని పిలుస్తాము. హీలం నుండి రీనల్ ఆర్టరీ అనేది ఎంటర్ అవుతుంది. రీనల్ వెయిన్ ఇంకా యూరేటర్ బయటికి వెళ్తాయి అనమాట అదే హోల్ నుంచి. నెక్స్ట్ ప్రొసీజర్ స్టెప్ 2, ఇంటర్నల్ స్ట్రక్చర్ చూద్దాం. ఇప్పుడు కిడ్నీని లెంత్ డైరెక్షన్లో కట్ చేయాలి. ఇంటర్నల్ స్ట్రక్చర్ క్లియర్గా కనిపిస్తుంది ఇప్పుడు మీకు. సో నెక్స్ట్ వచ్చేసి కార్టెక్స్. బయట డార్క్ కలర్ రీజియన్ని కార్టెక్స్ అని పిలుస్తాము. కార్టెక్స్లో చాలా నెఫ్రాన్స్ ఉంటాయి. గ్లోమరలస్ కూడా ఇక్కడే కనిపిస్తాయి మీకు. సో ఇప్పుడు మెడ్యులా అంటే లోపల పేల్ కలర్ రీజియన్ ఉంటుంది. సో దాన్ని మనం మెడ్యులా అని పిలుస్తాము. ఇది చూడడానికి పిరమిడ్స్ లాగా కనిపిస్తుంది. రీనల్ ట్యూబ్యుల్స్ కూడా ఇక్కడే కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫంక్షనల్ యూనిట్ నెఫ్రాన్ అనేది కిడ్నీ ఫంక్షనల్ యూనిట్ అనమాట. ఇది లేకపోతే కిడ్నీలో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఫంక్షన్స్ అనేది జరగదు. ఒక కిడ్నీలో ఎన్ని నెఫ్రాన్స్ ఉంటాయంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ నెఫ్రాన్స్ అనేది ఉంటాయి. సో ఇప్పుడు మనం స్ట్రక్చర్ ఆఫ్ నెఫ్రాన్ చూద్దాము. సో నెఫ్రాన్లో బౌమన్స్ క్యాప్సిల్, గ్లోమరలస్, పీసీటీ, లూప్ ఆఫ్ హెన్లే, డీసీటీ, ఇంకా కలెక్టింగ్ డక్ట్, ఇవి మనకి నెఫ్రాన్లో ఉండే పార్ట్స్ అనమాట. నెక్స్ట్, మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ ఓవర్వ్యూ. యూరిన్ ఫార్మేషన్ నెఫ్రాన్లోనే జరుగుతుంది. ఇది 3 స్టెప్స్లో ఉంటుందన్నమాట. ఫిల్ట్రేషన్, రీఅబ్జార్ప్షన్, సెక్రీషన్. ఫస్ట్ స్టెప్ ఫిల్ట్రేషన్. గ్లోమరలస్లో బ్లడ్ హై ప్రెషర్ వల్ల ఫిల్టర్ అవుతుంది. సో ఇక్కడ వాటర్, సాల్ట్స్, యూరియా ఇవన్నీ బౌమన్స్ క్యాప్సిల్లో కలెక్ట్ అవుతాయి అన్నమాట. ఎందుకు అక్కడ హై ప్రెషర్ ఉంటుంది? వై హై ప్రెషర్? ఎఫరెంట్ ఆర్టియోల్ అనేది పెద్ద డయామీటర్లో ఉంటుంది, ఎఫరెంట్ ఆర్టియోల్ చిన్న డయామీటర్లో ఉంటుంది, కాబట్టి ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే పెద్ద డయామీటర్లో నుంచి చిన్న డయామీటర్లోకి వస్తుందో ఆ చిన్న స్పేస్ వల్ల ప్రెషర్ అనేది డెవలప్ అవుతుంది. సో దానివల్ల బ్లడ్ ఫిల్ట్రేషన్ అనేది జరుగుతుంది అన్నమాట ఇక్కడ. స్టెప్ 2, రీఅబ్జర్ప్షన్. పీసీటీలో యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ మళ్ళీ బ్లడ్లోకి అబ్జర్వ్ అవుతాయి. యూస్ఫుల్ సబ్స్టెన్సెస్ అంటే గ్లూకోజ్, అమినో యాసిడ్స్, వాటర్ మళ్ళీ వెనకాల బ్లడ్ స్ట్రీమ్లోకి అబ్జర్వ్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్, లూప్ ఆఫ్ హెన్లే వాటర్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది. యూరిన్ కాన్సన్ట్రేషన్ కూడా ఇక్కడే కంట్రోల్ అవుతుంది అనమాట. ఇప్పుడు లాస్ట్ స్టెప్ సెక్రీషన్ అనేది డీసీటీలో జరుగుతుంది. ఇక్కడ అడిషనల్ వేస్ ఇంకేమైనా ఉంటే అవి యాడ్ అయ్యి ఫైనల్ యూరిన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం పాత్ ఆఫ్ యూరిన్ని చూద్దాం. పాత్ ఆఫ్ యూరిన్ వచ్చేసి కలెక్టింగ్ డక్ట్ నుండి పెల్విస్కి వెళ్తుంది, పెల్విస్ నుండి యూరేటర్కి వస్తుంది, అక్కడ నుండి బ్లాడర్కి, బ్లాడర్ నుండి యూరేత్రాకి, లాస్ట్ యూరేత్రా నుంచి బయటికి వెళ్ళిపోతుంది యూరిన్ అనేది. సో ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఆర్టిఫిషియల్ డయాలిసిస్ అనేది ఎందుకు చేస్తాము అంటే కిడ్నీస్ ఫెయిల్ అయితే డయాలిసిస్ చేస్తాము. ఆర్టిఫిషియల్ కిడ్నీ మెష్ అనేది ఒకటి ఉంటుంది, అది బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది అనమాట. సో లాస్ట్ కంక్లూజన్ ఆఫ్ ల్యాబ్ యాక్టివిటీ. కిడ్నీలో కార్టెక్స్ ఇంకా మెడ్యులా అనేవి ఉంటాయి. నెఫ్రాన్ని కిడ్నీ ఫంక్షనల్ యూనిట్ అని పిలుస్తాము. యూరిన్ ఫార్మేషన్ అనేది 3 స్టెప్స్లో జరుగుతుంది. ఇప్పుడు మనం ఎక్స్క్రీషన్ అసలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎక్స్క్రీషన్ బాడీ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. సో కిడ్నీ మన లైఫ్కి చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ అనమాట. సో మనం లైఫ్ సేవింగ్ ఆర్గాన్ అని చెప్పుకోవచ్చు కిడ్నీని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.